ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగ నోట్ల చలామణి కేసులో పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుడి సమాచారంతో అనంతపురం జిల్లాలో 2 నిందితులను అదుపులోకి తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీతో పాటు వాటి తయారీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వెస్ట్ జోన్ డీసీపీ గుండం రామకృష్ణ ఆదేశాల మేరకు వెస్ట్ డివిజన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం పోలీసులు దొంగ నోట్ల కేసును వేగంగా ఛేదించారు. గత నెల 30వ తేదీన అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు గంజా మంగారావు ఇచ్చిన సమాచారంతో ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఏ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ప్రత్యేక బృందం అనంతపురం జిల్లాకు వెళ్లి 2 నిందితులను అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో అనంతపురం జిల్లా ఆదర్శ్ నగర్కు చెందిన పుల్లాలరేవు రాజా, హిందూపూర్కు చెందిన పొదిలి భాస్కర్ ఉన్నారు. వీరి వద్ద నుంచి నకిలీ 500 నోట్లు, 100 నోట్లు, 2 కానన్ ప్రింటర్లు, ఒక డెల్ ల్యాప్టాప్, ఒక స్కానర్, లామినేటర్ యంత్రం, సెల్ ఫోన్లు సహా దొంగ నోట్లు తయారు చేసేందుకు ఉపయోగిస్తున్న పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ గుండం రామకృష్ణ మాట్లాడుతూ కేసు నమోదైన మరుసటి రోజే ప్రధాన నిందితులతో పాటు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన ఇబ్రహీంపట్నం పోలీస్ బృందాన్ని అభినందించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడు రాజు కోసం 2 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజాపై గతంలోనే ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాల కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రూపాయలు పట్టుకున్న వాళ్ళ రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఏవన్ మంగారావు ఇచ్చిన సమాచారంపై మన టీము సిఏ గారు సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎస్ఐ రేమశ్రీ శ్రీనివాసరావు మరియు సిబ్బంది వీరు అనంతపురం వెళ్ళి అక్కడ పుల్లాలరేవు రాజా, తర్వాత అలాగే హిందూపూర్లో పొదిలి భాస్కర్ వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పుల్లాలరేవు రాజాని అరెస్ట్ చేసిన తర్వాత మన హిందూపూర్లో పొదిలి రాజాని పట్టుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ కెనాన్ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ ప్రింటరు, కెనాన్ కంపెనీకి చెందిన వైట్ కలర్ ప్రింటరు, డెల్ కంపెనీకి చెందిన ల్యాప్టాప్, ఎప్సాన్ కంపెనీకి చెందిన స్కానరు, తర్వాత లామినేటరు, తర్వాత సెల్ ఫోన్లు మరియు నకిలీ 500 రూపాయలు నోట్లని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వారిని కోర్టుకి పంపిస్తున్నాం. ఈ కేసులో రాజు అనే ఒక ముద్దాయి మన ఇబ్రహీంపట్నం అతను పట్టుకోవస్తున్నాం. వితిన్ 2 డేస్లోనే ఈ కేసుని ఛేదించిన మన సిఐ గారిని, అలాగే ఎస్ఎస్ శ్రీనివాసరావు గారి, వర్మ శేఖర్ అందరినీ కూడా సిబ్బందిని అభినందించడం జరిగింది. వీళ్ళకి సిపి గారికి మేము రాసి రివార్డ్స్ ఇస్తున్నాం. దీంట్లో ఈ పుల్లాలరావు రాజా వీడి మీద ఒక 3 కేసులు గతంలో ఉన్నాయి. దీంట్లో 2 కేసులు కడప జిల్లా ఊరు పిఎస్, మళ్ళీ మైపు పిఎస్, ఒక కేసు సుబ్రహ్మణ్యపురం పిఎస్ బెంగళూరు. ఈ 3 కూడా ఈ దొంగ నోట్ల కేసు, తర్వాత ఎన్డీపీఎస్ కేసులు కూడా